లో చాలా ఎక్కువగా వాడే కెమికల్స్ ఏంటంటే యూరియా, డిఏపి, పొటాష్, పురుగు మందు, గడ్డి మందు, ఫంగిసైడ్, బ్యాక్టీరిసైడ్, నెమటిసైడ్స్ లాంటి కెమికల్ని వాడుకుంటాం. కెమికల్ ఫంగిసైడ్స్ కానీ కెమికల్ బ్యాక్టీరిసైడ్స్ కానీ. ఇప్పుడు ఇవన్నీ వాడుతున్నాం. ఇవన్నీ ఎంత అందుతున్నాయో మన పంటకు అనేది మనకు తెలియదు. వేసేదేమో మా పని, అది ఎంత అందుతున్నాయో మన పని కాదు. నిజాను ప్రాక్టికల్ గా రీసెర్చ్ చేసినప్పుడు నేను ఒక ఎంఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ని 7 to 8 years దాకా దీని గురించి థియరిటికల్ గా చదివాను. లాస్ట్ 25 years నుంచి దీన్ని ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని కాబట్టి దీన్ని ప్రాక్టికల్ గా అనుభవిస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వెరీ సింపుల్. 100 కిలోలు యూరియా చల్లింటే ఆ 100 కిలో యూరియాలో మన పంటకి ఎంత అందుతుందంటే 40% మాత్రమే అందుతుంది, 60% వేస్ట్ అవుతుంది. ఈ పురుగు మందు, గడ్డి మందు లెక్క తీసుకుంటే సింపుల్ గా ఒకసారి పురుగు మందు స్ప్రే చేస్తే పురుగులు చనిపోవు. కాబట్టి మేము చేస్తాం 2 నుంచి 3 సార్లు స్ప్రే చేసుకుంటాం. ఎందుకు మేము 2 సార్లు నుంచి 3 సార్లు స్ప్రే చేసే అవసరం వచ్చిందంటే వెరీ సింపుల్ రీజన్. పురుగు వచ్చిందంటే నేనేం చేస్తాను, ఒక పురుగు మందు షాప్కి వెళ్ళి పురుగు మందు తీసుకుని వస్తాను, వాటర్లో మిక్స్ చేస్తాను, నా పంట మీద స్ప్రే చేస్తాను. ఎక్కడ స్ప్రే చేస్తాను? పైన స్ప్రే చేస్తారా, కింద స్ప్రే చేస్తారా? పురుగులు అనేది పైన ఎక్కుంటాయా, కింద ఎక్కుంటాయా? నేను ఎక్కడ స్ప్రే చేయాలా? ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. లీఫ్ కింద స్ప్రే చేయాలంటే ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. బట్ పైన స్ప్రే చేసే కెమికల్ కిందకి రీచ్ అయ్యేలాగా చేయొచ్చు. బట్ రైతు దాన్ని చేయడు. ఎందుకు చేయడంటే వెరీ సింపుల్ రీజన్. ఏదైనా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మీ ఇంటికాడ కానీ పొలం కాడ కానీ వచ్చి చెప్తారు, సార్ కెమికల్ స్ప్రే చేయాలంటే మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock, ఈవినింగ్ 5 o'clock నుంచి 7 o'clock ఈ టైంలో స్ప్రే చేసుకుంటే పురుగు మందు అనేది చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పింటారా? ఎవరైనా పాటిస్తారా? ఎందుకు పాటించారు? బికాస్ ఆఫ్ లేబర్ ప్రాబ్లం. లేబర్ అంటే 6 o'clock రారు, వాళ్ళు ఎంత డే టైం కావాలో ఆ టైంకి వచ్చుకుంటారు. ఎసాను కాబట్టి మేము 10 o'clock 1 o'clock ఎందుకు చెప్తారు తెలుసా? దీన్ని ఎందుకు స్ప్రే చేయాలా మార్నింగ్ టైంలోని? పురుగు అనేది ఎర్లీ మార్నింగ్ టైంలో కింద కాకుండా పైన ఉంటుంది, ఫీడింగ్ చేస్తూ ఉంటుంది, ఆకు మీద ఉంటుంది. కాబట్టి అప్పుడు స్ప్రే చేస్తే కాంటాక్ట్ అవుతుంది, చనిపోతుందని ఒక రీజన్. సెకండ్ రీజన్ ఎందుకు మార్నింగ్ టైంలో స్ప్రే చేస్తారంటే టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. మీరు స్ప్రే చేయగానే ఎండ ఎక్కువ పడుతుందంటే తొందరగా ఆవిరైపోతుంది. అదే మార్నింగ్ టైంలో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి 3 to 4 hours దాకా కెమికల్ అనేది లీఫ్ పైన ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ స్ప్రే చేయడం చెప్తారు. ఎవరైనా ఫాలో చేస్తారా? ఇంకొక మేజర్ రీజన్ ఎందుకంటే మార్నింగ్ టైంలో స్ప్రే చేసే ఎందుకు చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ టైంలో పత్ర రంధ్రాలు ఓపెన్ ఉంటుంది, యాక్టివేట్ ఉంటుంది. ఆ యాక్టివేట్ ఉంటే మాత్రమే మీరు పైన స్ప్రే చేసే కెమికల్ కిందకి రీచ్ అవుతుంది. ఆకు మీద పత్ర రంధ్రాలు అనేది ఉంటుంది, స్మాల్ హోల్స్. మీరు పైన స్ప్రే చేసే కెమికల్ కిందకి వెళ్ళాలంటే ఆ పత్ర రంధ్రాల ద్వారా దిగాలి. ఎర్లీ మార్నింగ్ టైంలో పత్ర రంధ్రాలు ఓపెన్ ఉంటాయి కాబట్టి ఈజీగా దిగుతుందని మార్నింగ్ టైం స్ప్రే చేయడం చెప్తారు. దిస్ ఇస్ వై మేము ఇవన్నీ ఫాలో చేస్తలేదు కాబట్టి మేము ఇచ్చే కెమికల్ మందు అనేది ప్రాపర్గా మన పంటకి అందడం లేదు. ఆ ఎలా అందడం లేదంటే ఆ ప్రాపర్గా అందించాలంటే దానికి కావాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి 82. ఈ అగ్రి 82 అనే ప్రోడక్ట్ ఏముంది, స్ప్రెడర్, యాక్టివేటర్, వెక్టర్ అండ్ హోమోజినస్ మిక్చర్ అని పనిచేస్తుంది. ఇదేంటి స్ప్రెడర్ ఆర్ ఇదేంటి స్టిక్కర్, వెక్టర్ అంటే వెరీ సింపుల్. మేము స్ప్రే చేసే కెమికల్ స్ప్రే చేసినప్పుడు ఆకు మీద బిందువు లెక్క ఉంటుంది, స్మాల్ డ్రాప్. కొంచెం గాలి వచ్చి లీఫ్ షేక్ అయితే ఆ కెమికల్ మొత్తం కెమికల్ స్ప్రే చేసినా కూడా నిజాను. కాబట్టి అగ్రి 82 అనే ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఆ కెమికల్ ని లీఫ్ మీద డ్రాప్లెట్ కాకుండా లీఫ్ మీద కంప్లీట్ గా అదికేలాగా పనిచేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ స్టిక్కర్. ఇప్పుడు ఎంత గాలి వచ్చి లీఫ్ షేక్ అయినా కూడా ఇప్పుడు కెమికల్ ఎక్కువ రోజుల దాకా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. దీంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ ని స్ప్రెడర్ అని పిలుస్తారు. స్ప్రెడర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కెమికల్ స్ప్రే చేసేటప్పుడు కంప్లీట్ ఆకు తడిచేలాగా ఎవరైనా స్ప్రే చేస్తారా? రైతు 100 లీటర్లో 120 లీటర్స్ 150 లీటర్ వాటర్ తీసుకొని పొలం మొత్తం తిరిగేసి వచ్చేస్తాం. అప్పుడు మన పొలం మీద, మా పంటల మీద, ఒక ఆకు మీద 1-2 చుక్కలు పడి ఉంటాయి. ఈ 1-2 చుక్కలు పురుగుని చంపవు. ఎందుకు చంపవు అంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ప్రే చేసిన కెమికల్ ఇక్కడ ఉంది, పురుగు ఇక్కడ ఉంది. ఈ కెమికల్ పోయి పురుగుకి కెమికల్ తినిపిస్తుందా? ఓన్లీ పురుగు వచ్చి ఆ కెమికల్ని తింటుందా? కాబట్టి పురుగు చనిపోదు. ఇప్పుడు ఇక్కడ స్ప్రే చేస్తారు, ఇంకొకసారి స్ప్రే చేసినప్పుడు ఇక్కడ స్ప్రే చేస్తారు, అప్పుడు పురుగు ఇక్కడ ఉంటుంది, అప్పుడు కూడా పనిచేయదు. మూడోసారి స్ప్రే చేస్తారు, అది ఇక్కడ పడుతుంది, ఎక్కడ పోలేక అక్కడే చనిపోతుంది. దీనికి కాబట్టి మీరు 2 సార్లు 3 సార్లు స్ప్రే ఎందుకు చేస్తున్నారంటే దిస్ ఇస్ ద రీజన్. బట్ విస్టీజ్ అగ్రి 82 ఎలా పనిచేస్తుందంటే మీరు ఒకేసారి స్ప్రే చేస్తున్నప్పుడు ఆ బిందుని కంప్లీట్ గా లీఫ్ ని స్ప్రెడ్ అయ్యేలాగా పనిచేస్తుంది. ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందో మీరు 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసిన అవసరం రాదు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్ప్రెడర్.
మీరు వాడే కెమికల్ అనేది, మీరు వాడే పురుగు మందు అనేది ప్రాపర్గా అందిస్తే రెండోసారి మూడోసారి వాడాల్సిన అవసరం ఉండదు, లేబర్ కాస్ట్ రాదు, పెస్టిసైడ్ కాస్ట్ రాదు. దాంతోపాటు మీరు తినే ఫుడ్లో కూడా కెమికల్ రెసిడ్యూస్ అనేది రాదు. నేను ఇక్కడ ఏం చెప్పాను, కెమికల్ అనేది చెడ్డది కాదు, కెమికల్ వాడే విధానం, కెమికల్ వాడే మోతాదు. ఒక్కసారి పురుగు మందు వాడాలి, 2 సార్లు 3 సార్లు వాడితే మీరు తినే ఫుడ్లో న్యూట్రిషన్ కాక ఇంకా కెమికల్ కాక న్యూట్రిషన్ వస్తుందా? దిస్ ఇస్ ద ఫాల్ట్. This is why we tell chemical methodology of using chemical is wrong, quantity of using chemical is wrong. This is why దీన్ని కరెక్ట్ చేయడానికి ఈ అగ్రి-82 అనే ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు మేము బయట తెచ్చే పురుగు మందు కానీ గడ్డి మందు కానీ వాటర్లో మంచిగా కలవదు, పైననే తేలుతుంటుంది. ఇలా అయినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి ఒక్క మొక్కకి ఈక్వల్ ప్రపోర్షన్లో కెమికల్ రీచ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పంప్ అనుకోండి, స్ప్రే పంప్, పెస్టిసైడ్ పంప్ అనుకోండి. దీనికి మోటార్ పైన ఉంటుందా కింద ఉంటుందా? వాటర్ వేస్తారు, వాటర్ పాటు కెమికల్ వేసింటారు. ఆ కెమికల్ మొత్తం పైననే తేలుతుంది, మోటార్ కింద ఉంటుంది. ఫస్ట్ మోటార్ ఏం చేస్తుంది, ఓన్లీ వాటర్ని పీల్చుకుంటుంది. 70 to 80% మొక్కలకి ఓన్లీ వాటర్ స్ప్రే చేస్తుంది. లాస్ట్ ఒక 10-20% మొక్కలకి ఓన్లీ కెమికల్ స్ప్రే చేస్తుంది. ఇలా స్ప్రే చేస్తే పురుగులు తగ్గుతాయా? ఈక్వల్ ప్రపోర్షన్లో కెమికల్ ఇవ్వాలా. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హోమోజినస్ మిక్చర్. అంటే ఇలా కాకుండా ఈ కెమికల్ అనేది ప్రాపర్గా వాటర్లో కరగడానికి అగ్రి-82 హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హోమోజినస్ మిక్చర్. యూనిఫామ్గా మిక్చర్ని క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు దీన్ని యాక్టివేటర్ అంటారు. ఎక్కడైనా విన్నారా యాక్టివేటర్? ఏంటి యాక్టివేటర్ అంటే? వాట్ ఈస్ యాక్టివేటర్? దాని ఎఫిషియన్సీని పెంచదు. వెరీ గుడ్. దీంతో పాటు ఇంకొక మేజర్ యాక్టివిటీ ఏంటంటే స్టొమాటల్ యాక్టివేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరంతా డే టైం నైట్ టైం 2 పూట్ల మీరు గాలిని శ్వసిస్తారు, ఎసారు నో? బట్ మొక్కలు అనేది మేము నైట్ టైం ఏం గాలి శ్వసిస్తామో తక్కువ చేస్తాము, డే టైం ఎక్కువగా శ్వసిస్తాం, ఎసారు నో? మొక్కలు అలా కాదు, డే టైంలో తక్కువ, నైట్ టైంలో ఎక్కువ. నైట్ టైంలో ఎక్కువగా శ్వసిస్తాయి. అంటే ఎర్లీ మార్నింగ్ టైం దాకా ఎక్కువగా శ్వసిస్తుంటాయి. మార్నింగ్ అవ్వగానే 9 o'clock అవ్వగానే పత్ర రంధ్రాలు అనేది క్లోజ్ అయిపోతాయి. ఆ టైంలో మీరు స్ప్రే చేస్తే పత్ర రంధ్రాలు ఓపెన్ లేదంటే మీరు వేసే కెమికల్ అనేది కింద వైపున రీచ్ అవ్వదు. దిస్ ఇస్ వై కెమికల్ అనేది ప్రాపర్గా లోవర్ లీఫ్ సర్ఫేస్లో ఉండే పురుగుల్ని చంపదు. బట్ ఇది యాక్టివేటర్ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ని మీరు ఎటువంటి పురుగు మందులో గడ్డి మందులో ఫంగిసైడ్లో మిక్స్ చేసి స్ప్రే చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే పత్ర రంధ్రాల్ని యాక్టివేట్ చేస్తుంది, అంటే పత్ర రంధ్రాల్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు మీరు పైన స్ప్రే చేసే కెమికల్ ఈజీగా లీఫ్ లోపల దిగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్టివేటర్. ఎఫిషియన్సీని పెంచడానికి, టొమాటోస్ని ఓపెన్ చేయడానికి అగ్రి ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఇచ్చే కెమికల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ని యాక్టివేటర్ అని ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ని ఏ ప్రోడక్ట్తో కలిపినా కూడా దాని ఎఫిషియన్సీ పెంచుతుంది. అలా అని కొంతమంది ఉన్నారు, కర్ణాటకలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ బ్రెయిన్ హెడ్లో పెట్టుకుంటారు కదా, ఎఫిషియన్సీ దాని వాళ్ళకి తెలియదు, కొత్తగా డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయినారు, హెయిర్ ఆయిల్ తీసుకున్నారు, ఇది యాక్టివేటర్ అని విన్నారు. మేము ఫస్ట్ పోయి చెప్పే పాయింట్ అది యాక్టివేటర్ అని. ఎసారు నో? ఎఫిషియన్సీని పెంచుతుంది, ఏ ప్రోడక్ట్లో కలిపినా కూడా ఎఫిషియన్సీ పెంచుతుందని. అక్కడ తెలియకుండా ఆ ఒక్క వ్యక్తి ఏం చేశారంటే హెయిర్ ఆయిల్లో కలిపేసి, బట్ ఇక్కడ ఏంటంటే పాజిటివ్గా ఏమంటే హెయిర్ అనేది మంచిగా గ్రో అయింది. ఇట్స్ ప్రాక్టికల్ ఇన్సిడెంట్ ఇన్ కర్ణాటక. ఇక్కడ జరిగిందా? ఇట్స్ ప్రాక్టికల్. అంటే మీరు అందరూ అగ్రి-82 వాడకండి, ఇట్స్ ప్రాక్టికల్ ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అలా అయింది, అప్పుడు మంచిగా హెయిర్ గ్రోత్ వచ్చిందని చెప్తున్నాను. అలానే మీరు వాడండి అని చెప్పట్లేదు. ప్లీజ్ డోంట్ డూ దిస్ స్ట్రాటజీ, డోంట్ డూ దిస్ ఎక్స్పెరిమెంట్. క్లియర్? అంటే ఈ ప్రోడక్ట్ని దేంతో అయినా కలపచ్చు. మేము భూమిలో ఇచ్చే కెమికల్ ఎరువులతో కానీ, స్ప్రే చేసే కెమికల్ పెస్టిసైడ్స్తో కానీ. క్లియర్? అప్పుడు ఇచ్చినప్పుడు దాని ఎఫిషియన్సీ అనేది పెంచుతుంది అనమాట. అంటే ఈ ప్రోడక్ట్ని మీరు 2 రకాలు ఉంటుంది అగ్రి-82. ఒకటి మందంగా ఉండేది సిలికాన్ వేరియంట్, ఇంకొకటి నానో టెక్నాలజీ వేరియంట్. ఎల్లో కలర్ లైన్ ఉంటుంది, గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది. కొంతమంది దీన్ని చూసిండొచ్చు, కొంతమంది దీని మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు. సార్ ఇది ఎల్లో కలర్ లైన్ చాలా పల్సాగా ఉంది, ఫేక్ ప్రోడక్ట్ అంత కొంతమంది క్వశ్చన్ కూడా చేశారు. ఇది ఎందుకు ఇలా తీసుకొని వచ్చారంటే వెరీ సింపుల్ రీజన్. పురుగు మందుతో స్ప్రే చేసేటప్పుడు మీరు ఏ కెమికల్ అయినా దాని మందం అనేది చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 డ్రాప్ పెట్రోల్ వేయండి.
ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక డ్రాప్ ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ మందంగా ఉంటుంది, పెట్రోల్ పల్సాగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ మీద పెట్రోల్ తొందర స్ప్రెడ్ అవుతుందా, ఇంజిన్ ఆయిల్ తొందర స్ప్రెడ్ అవుతుందా? నిజాను పల్సాగా ఉంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఆయిల్ మందంగా ఉంటుంది కాబట్టి స్లోగా స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ వై ఈ ప్రోడక్ట్ ఎందుకు పల్సాగా చేశారంటే, మీరు కెమికల్ పెస్టిసైడ్స్తో, పురుగు మందు, గడ్డి మందు, ఫంగిసైడ్, బ్యాక్టీరిసైడ్స్తో స్ప్రే చేసేటప్పుడు ఇది వాడుకోవాలా, భూమిలో వచ్చే కెమికల్తో పాటు ఇది వాడుకోవాలి. మందంగా ఉండే అగ్రి 82ని కెమికల్ ఫర్టిలైజర్తో పాటు, భూమిలో డ్రిప్ ద్వారా చల్లే ఎరువులతో పాటు, ఇరిగేషన్ వాటర్తో పాటు, విస్టేజ్లో భూమిలో వేసే కెమికల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్తో పాటు గ్రాన్యూల్స్ ఇస్తాం, నానోటెక్, ప్రోటెక్. ఈ ప్రోడక్ట్ని వాడేటప్పుడు, ఈ ప్రోడక్ట్ని భూమిలో చల్లేటప్పుడు ఈ ప్రోడక్ట్ని వాడుకోవాలా. అదే ప్రోడక్ట్ని స్ప్రే చేసేటప్పుడు నానో టెక్నాలజీ వేరియంట్ని మీరు వాడుకోవాలి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఈ అగ్రి 82 అనేది సిలికాన్ వేరియంట్లో 3 రకాలు వస్తుంది, 5 లీటర్, 500 ml అండ్ 100 ml. ఇంకొక వేరియంట్ ఏంటంటే నానో టెక్నాలజీ వేరియంట్, దీంట్లో కూడా 5 లీటర్, 500 ml అండ్ 100 ml వేరియంట్లో ఉంటుంది. మీకు అవసరం ఎలా ఉంటుందో దాని ప్రకారంగా వాడుకోవాలి. కొంతమంది దీనికి స్పష్టంగా తెలియకుండా ఇన్ని రోజులు ఇలా వాడుకునే వాళ్ళు ఇప్పుడు స్పష్టంగా దీన్ని తెలుసుకున్నారు కాబట్టి, స్ప్రే చేయాలంటే నానో టెక్నాలజీ, భూమిలో వేసుకోవాలంటే సిలికాన్ టెక్నాలజీ. మందంగా ఉండేది భూమిలో వేసుకోవాలా, పల్సాగా ఉండేది స్ప్రే చేయడానికి వాడుకోవాలా. ప్రతి ఒక్క ప్రోడక్ట్తో పాటు పురుగు మందు స్ప్రే చేస్తున్నారా, 1 లీటర్ వాటర్కి